ఎట్టకేలకు టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఉద్యోగ సంఘాలతో టీటీడీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఇటీవల ఆలయం దగ్గర టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ ను పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ దూషించారు. ఈ క్రమంలో నరేష్ కుమార్ తీరును నిరసిస్తూ 2 రోజులుగా ఆందోళన చేశారు. కాగా ఇప్పుడు పాలక మండలి సభ్యుడు నరేష్ క్షమాపణ చెప్పడంతో వివాదానికి తెరపడింది. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగా అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి పరిష్కారం అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం ఎట్లా నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాము. ఈ ఇష్యూ ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించాలని చెప్పి వారు కూడా ఒక 10 నిమిషాలు వారి నిర్ణయం కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా, టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి ఈరోజు నేను 2 సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకర్తల మండలిగా, ఉద్యోగస్తులు ఒక 40 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను వారు కోరుకోవడం జరిగింది. ఇదంతా ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యను మేము పరిష్కరించుకున్నాం. జరిగినటువంటి సంఘటన పొరపాటు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు. కాబట్టి సంస్థ యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని మేము గట్టిగా మా అభిప్రాయాన్ని టీటీడీ బోర్డుకి యాజమాన్యానికి తెలియజేశారు.